నమస్తే మిత్రులారా. నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు రెవెన్యూ ఆఫీస్‌కెళ్ళి ఒక దరఖాస్తు పెట్టారు. కానీ రెవెన్యూ అధికారులు తగిన సమాచారం ఇస్తూ తిరిగి రిప్లై ఇవ్వటం లేదు. లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మీరేదైనా కావాలని ఒక ఎఫ్ఐఆరో, చార్జ్ షీటో కావాలని అడిగారు. వారు రిప్లై ఇవ్వటం లేదు. కలెక్టర్ ఆఫీస్‌కెళ్లారు. అక్కడ కూడా రిప్లై ఇవ్వట్లేదు. మీ భూమికి సంబంధించి గానీ, లేకపోతే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది గానీ, లేకపోతే ఏదైనా గ్రామానికి సంబంధించిన సమాచారం గానీ, మనం ఆర్‌టిఐ ప్రకారం అడిగినా కూడా సమాచారం ఇవ్వటం లేదు. అయితే మనం ఏం చేయగలుగుతాము అంటే మిత్రులారా, ఎవరైనా సరే, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, ప్రజలకు అవసరమయ్యే సమాచారము ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది. ఒకవేళ మనం దరఖాస్తు చేసినా, మన దరఖాస్తును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే, అప్పుడు మనము చేయాల్సింది ఏంటి అనంటే, ఒక అప్లికేషన్ ఫామ్ వాళ్ళకు పెట్టి, మనం ఏమైతే అడగదలుచుకున్నామో ఆ అంశాలన్నీ కూడా ఆ దరఖాస్తులో చాలా సవివరంగా వివరిస్తూ దరఖాస్తు వారికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత కూడా వాళ్ళు దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే డైరెక్ట్‌గా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారంగా ఆ వ్యక్తుల మీద, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదో వారి మీద మనము హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ పొందే అవకాశం మనకుంటది. ఉదాహరణకు, నా భూమిని సర్వే నిర్వహించాలి, సర్వే చేయాలి అని చెప్పి నేను అనేక సార్లు మీ సేవలో చలాన్ కట్టాను, అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ రెవెన్యూ అధికారులు స్పందించటం లేదు, సర్వేరు రావటం లేదు. ఎన్నిసార్లు పిలిచినా కూడా అవతల వ్యక్తులతోని కొల్లుడైపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి అనంటే, మీరు సర్వే అప్లికేషన్ పెట్టి చలాన్ పే చేసి వాళ్ళకు పెట్టిన దరఖాస్తును ఎండార్స్మెంట్ తీసుకొని, సర్వేకు కనుక అధికారులు రాకపోతే వారి మీద డైరెక్ట్‌గా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి సర్వే వితిన్ ద టైమ్ లోపు నిర్వహించమని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ పొందే హక్కు మీకుంటది. కాబట్టి ఈ రకంగా ఎవరైనా ఇబ్బందులకు గురవుతే భయపడాల్సిన అవసరం లేదు. సో మిత్రులారా, ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో, మన జీవితంలో ఏదైనా ఒక చట్టపరమైన సమస్య వస్తే దానికి ఏంటి పరిష్కారము అని కనీస అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.